All of you in the name of our Lord Jesus Christ. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. This is a very special occasion. ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం. We were reminded how the Lord led this work for the past 40 years. గత 40 సంవత్సరాలుగా ప్రభు ఈ పనిని ఎలాగూ నడిపించాడో మనం జ్ఞాపకం చేయబడ్డాం. And we are all rejoicing today because of God's faithfulness. దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి మనందరం కూడా సంతోషిస్తున్నాం ఈ రోజు. It is because this is a very special occasion that I could come here. ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం కాబట్టి నేను కూడా రాగలిగాను ఇక్కడికి. Since last March, I have not traveled anywhere outside Kerala. గత మార్చి నెల నుంచి కేరళ బయట ఎక్కడ కూడా నేను ప్రయాణం చేయలేదు. After 1 year, I am traveling. ఒక సంవత్సరం తర్వాత నేను ప్రయాణం చేస్తున్నాను. My meetings in Australia were cancelled. నా మీటింగ్స్ ఆస్ట్రేలియాలో అవి క్యాన్సిల్ చేయబడ్డాయి. My meetings in America was cancelled. అమెరికాలో మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేయబడ్డాయి. My meetings in Korea was cancelled. కొరియాలో కూడా మీటింగ్స్ రద్దు చేయబడ్డాయి. My meetings in Philippines were cancelled. ఫిలిప్పీలో మీటింగ్స్ కూడా రద్దు చేయబడ్డాయి. Only one meeting not cancelled. ఒక్క కూడిక మాత్రమే రద్దు చేయబడలేదు. Which is that? అది ఏది? పులివెందుల. Why? ఎందుకు? In those countries there is no brother Paul Reddy. ఆ దేశాల్లో సహోదరులు పాల్ రెడ్డి గారు లేరు. Here there is brother Paul Reddy who will not allow me to cancel. ఇక్కడ సహోదరులు పాల్ రెడ్డి గారు ఉన్నారు. వారు నేను రద్దు చేయటానికి ఏమాత్రం అంగీకరించరు. So first time I got onto a plane after 1 year now. కాబట్టి ఒక సంవత్సరం పిదప నేను విమానం నుంచి దిగాను మొదటిసారిగా. So I am not planning to go anywhere else after this. దీని తర్వాత కూడా నేను ఎక్కడికి వెళ్ళటానికి ఆలోచించడం లేదు. Till the corona subsides. కరోనా ముగిసిపోయేంత వరకు. So this is a very special time and that is why God made it possible for me to come here. ఇది ప్రత్యేకమైన సందర్భం కాబట్టి నేను ఇక్కడికి రావటానికి దేవుడు అవకాశాన్ని అనుకూలతను ఇచ్చాడు. And I now believe it was in the plan and will of God. ఇప్పుడు నేను నమ్మేది ఏంటంటే ఇది దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్నదని. Thank you for praying for me. Many of you did that. మీరు అనేక మంది నా గురించి ప్రార్థించారు. దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I have been sitting at home and preaching all over the world through Zoom. జూమ్ ద్వారా నేను ఇంటి దగ్గరే కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ప్రసంగాలు చేస్తున్నాను. So I will continue to do that for some more time as God allows. దేవుడు అనుమతించిన కొద్ది కాలం ఈ విధంగా పరిచర్యను కొనసాగిస్తాను. So this is the only physical meeting outside my Kerala that I am preaching after a long time. చాలా కాలం తర్వాత కేరళ బయట ఈ విధంగా భౌతికంగా కూడికకు హాజరవటం ఇదే మొదటిసారి. Because this is a very special occasion. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం కాబట్టి. We were already reminded of the work of the Lord in this place for the past 40 years. గత 40 సంవత్సరాలుగా ప్రభు ఈ ప్రదేశంలో చేసిన పనిని మనందరం కూడా జ్ఞాపకం చేయబడ్డాం. And our thought at this time is the one who led us all these years will continue to lead us till the end. ఇప్పుడు మన ధ్యానం ఏంటంటే ఈ ఇన్ని సంవత్సరాలుగా మనం నడిపిన వాడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. He will never leave us nor forsake us. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. That is our confidence at this time. ఈ సమయంలో మనకున్న ధైర్యం అదే. God who led not only this place but all of us all these years will continue to lead us to the end of our life. ఈ ప్రదేశంలో మాత్రమే కాదు కానీ మనందరినీ కూడా అనేక ప్రాంతాల్లో దేవుడు మనల్ని నడిపించి ఉంటుండగా మన జీవితాంతం వరకు నడిపించేవాడుగా ఉన్నాడు. That is our confidence at this time. ఈ సమయంలో మనకున్న ధైర్యం ఇదే. With those words I am happy to inaugurate our 40th year special meetings. ఈ మాటలతో ఈ 40 సంవత్సరాల ప్రారంభ కూడికను నేను ప్రారంభిస్తున్నాను. All glory and honor to God. సమస్త ఘనత మహిమ ప్రభువుకే చెందును గాక. Now we are going to listen to God's word tonight, tomorrow and day after.
ఈ రాత్రి రేపు ఎల్లుండి కూడా మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. And what are we going to think about? దాని గురించి మనం ఏమి ఆలోచన చేస్తున్నాం? What is the most important and relevant topic now? ఇప్పుడు అవసరమైన ప్రాముఖ్యమైన అంశం ఏంటిది మనకి? This past 1 year has been an year of suffering. ఈ గతించిన సంవత్సరము మనందరికీ ఎంతో శ్రమను అందించిన కాలం. Several lakhs of people lost their lives లక్షల కొలది ప్రజలు వారి ప్రాణాలను కోల్పోయారు. because of the disease. Even some people here also lost their lives. ఈ వ్యాధిని బట్టి ఇక్కడ కూడా కొంతమంది తమ ప్రాణాలను కోల్పోయారు. In my own assembly, 2 people had to leave this world because of this. వారి సొంత సంఘంలో 2 దీన్ని బట్టి ప్రాణాలు విడవాల్సి వచ్చింది. One of them is in America. ఒకరు అమెరికాలో ఉన్నారు. He is a young man of less than 40 years. 40 సంవత్సరాల కంటే లోపు ఉన్న వయస్కుడు ఆయన. And tomorrow is Saturday is his funeral. ఈ శనివారం ఆయన భూస్థాపన జరగబోతున్నది. So this whole year was a year of problems. ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలతో నిండిన సంవత్సరం. You know, since the world began, the world has never seen a pandemic that has affected all the world. ప్రపంచం ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కమ్ముకున్న సందర్భం మరే సందర్భంలో కనపడదు. There were plagues that were limited to certain continents or certain countries, but we have never experienced a plague that spread all over the world. కొన్ని తెగుళ్ళు కొన్ని దేశాలకు కొన్ని ఖండాలకు పరిమితమైనాయి, కానీ ఇలాంటి మహమ్మారి అన్ని దేశాలకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినది మనం ఎప్పుడూ చూడలేదు. And that has not subsided. We are continuing with that. ఇది ఏమాత్రం తగ్గిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నది. And we do not know how long this will last. ఇది ఎంతవరకు కొనసాగుతుందో కూడా మనకు తెలియదు. You know, it is said that America has the power to consume this world, that is, destroy this world so many times. They have the weapons for that. మనం తెలుసుకున్నది లేదా చెప్పబడేది ఏంటంటే ఈ ప్రపంచాన్ని నాశనం చేయటానికి, చాలాసార్లు నాశనం చేయటానికి అమెరికాకు సాధన సంపత్తి ఉన్నది. But this little virus, lakhs of people died in America. కానీ ఈ సూక్ష్మ క్రిమి చేత అమెరికాలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. Do you know how small this virus is? ఈ సూక్ష్మ క్రిమి ఎంత చిన్నదో మీకు తెలుసా? I cannot describe. దాన్ని నేను వివరించలేను. It is so small. ఇది చాలా చాలా సూక్ష్మమైనది. Much smaller than an ant. చీమ కంటే కూడా చాలా చాలా సూక్ష్మమైనది. You know, it's difficult to describe it. దాన్ని వివరించడం కూడా చాలా కష్టమే. That small virus is threatening not only America, the whole world. ఈ సూక్ష్మ క్రిమి, అతి సూక్ష్మ క్రిమి అమెరికాను మాత్రమే కాదు కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. Man with all his atom bomb and all his weapons and arsenal is helpless before this little virus. ఈ అతి సూక్ష్మ క్రిమి ముందు మనిషికున్న సాధన సంపత్తి, అతని యొక్క మరి మేధో సంపత్తి, ఇదంతా కూడా ఏమీ చేయలేని నిస్సహాయతగా ఉన్నది. That virus caught the American president also. ఈ సూక్ష్మ క్రిమి అమెరికా అధ్యక్షుని కూడా బాధించింది. Nobody is able to do anything. ఎవ్వరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. God is telling the world that he is the final authority. లోకానికి దేవుడిస్తున్న సందేశము, ఆయనే అంతిమ అధికారం కలిగిన వాడు. Man with all his power is nothing. He is totally helpless. మనిషికున్న ఆ సర్వ సంపత్తి, ఆ జ్ఞానం అంతా ఉన్నా కూడా ఈ దేవుని ఎదుట ఏమాత్రము పని చేయని నిస్సహాయ స్థితి ఉన్నది. God says, I am in control.
దేవుడు చెప్తున్నాడు, నేను అధికారము I వహిస్తున్నాను. run the universe. నేను ప్రపంచాన్ని నడిపిస్తున్నాను. Look unto me. నా వైపు చూడండి, Trust me. నన్ను నమ్మండి, Depend on me. నాపైన ఆధారపడండి, Obey me. నా వైపు విధేయత చూపించండి, Count on my faithfulness. నా విశ్వాస్యత పైన ఆధారపడండి. Turn from your sins. నీ పాపముల నుంచి పక్కకు తొలగు, Turn to me. నా వైపు తిరుగు. Don't be proud. గర్వించవద్దు, Be humble before God. దేవుని ఎదుట దీనులుగా ఉండండి. That is the message God is giving to the whole world, and that is the message God is giving to us also at this time. దేవుడు ప్రపంచానికి మొత్తానికి ఇస్తున్న సందేశం ఇదే. ఈ సమయంలో మనకు కూడా దేవుడు అదే సందేశాన్ని ఇస్తున్నాడు. So the most relevant topic today in the whole of the world is the topic of suffering. ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మన గమనంలో ఉన్న అంశం ఏంటంటే శ్రమపడుట. So I will be talking on that topic all these 3 days. ఈ 3 దినాలు కూడా నేను ఈ అంశం మీద మాట్లాడతాను. May God bless that study to our hearts. మన హృదయాలకు దేవుడు ఈ ధ్యానాన్ని ఆశీర్వదించునుగాక. Now, not suffering of any particular type, but suffering of all types. ఇది ఏదో ఒక ప్రత్యేకమైన బాధించబడుట అనేది కాదు, కానీ అన్ని రకాలుగా బాధించబడుట. Is there anyone here who is not suffering in some way? ఏదో ఒక రీతిగా బాధపడిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? Anyone here who can say, I have no problem, no suffering? నాకు సమస్యలే లేవు, ఇబ్బందులే లేవు అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? Nobody here. ఎవరు చెప్పలేరు. Everyone has some problem. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. Some have physical problem. కొంతమందికి భౌతిక సమస్యలు ఉంటాయి, Some have mental problem. కొంతమందికి మానసిక సమస్యలు ఉంటాయి, Some have family problem. కొంతమందికి కుటుంబ సమస్యలు ఉంటాయి, Some have financial problem. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, Some have problem with their children. వారి పిల్లలతో కొంతమందికి సమస్యలు ఉంటాయి, Some have problem with their in-laws. వారి అత్తామామలతో కొంతమందికి సమస్యలు ఉంటాయి, Some have problem with their neighbor. వారి పొరుగు వారితో కొంతమందికి సమస్యలు ఉంటాయి, Some have been to accidents. కొంతమంది ప్రమాదాలకు గురవడం ద్వారా, Some met with some sort of unexpected calamity in life. అనుకోని ప్రమాదాలు మరి ఆ పరిస్థితుల ద్వారా వెళ్ళటం ద్వారా కొంతమందికి. No one can run away from problems and sufferings. కాబట్టి సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా గోడని వారు ఎవ్వరూ లేరు. Even if you become a believer and a child of God, you still have problems. నీవు దేవుని బిడ్డవైనా విశ్వాసివైనా నీకు కూడా సమస్యలు ఉంటాయి. Believers are not exempted from problems or sufferings in this world. ఈ లోకంలో శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి విశ్వాసులు ఏమాత్రము మినహాయించబడలేదు. In the midst of this, if we should stand firm, we should know what the Bible teaches about suffering. ఈ వీటన్నిటి మధ్య మనము దృఢంగా నిలబడాలంటే దేవుని వాక్యము శ్రమల గురించి ఏమి తెలియచేస్తుందో మనం తెలుసుకోవాలి. So we are going to look into God's word these 3 days to see what does the scriptures teach us about problems and sufferings. ఈ 3 దినాలు లేఖనాలు ఈ సమస్యల గురించి, శ్రమల గురించి ఏం మాట్లాడుతున్నాయో చూడబోతున్నాం. I will try to be very simple and use practical life illustrations so that all of you will understand what I am saying. నేను చాలా సరళంగా మాట్లాడతాను, మన అనుదిన జీవితాల్లో జరిగే సందర్భాలను ఉదహరించి మాట్లాడతాను. అప్పుడు మీరు అన్ని అర్థం చేసుకోగలిగి ఉంటారు. Because this is a topic that affects every one of us. ఎందుకంటే ఈ అంశము మనలో ప్రతి ఒక్కరికి అన్వయించుకోదగినది. You cannot run away from this. వీటి నుంచి మీరు ఏమాత్రం పారిపోలేరు. Wherever you go, this will come after you. ఎక్కడికి వెళ్ళినా ఇది మీ వెనుకే వస్తుంది. I have heard a story. నేను ఒక కథ విన్నాను. There was a husband and wife who were always fighting. ఒక భార్య భర్త ఎప్పుడు ఘర్షణ పడేవారుగా ఉన్నారు. Did you understand that? మీకు అర్థమైందా అది? Did you understand that? మీకు అర్థమైందా? Yeah, some of you are smiling. I know the meaning of that. కొంతమంది నవ్వుతున్నారు, దాని అర్థం నాకు అర్థమవుతున్నది. Yeah. We are also doing that sometimes. మనసులో అనుకుంటున్నారు కదా, మేము కూడా కొన్నిసార్లు ఆ విధంగా చేస్తున్నామని. Okay, one husband and wife always fighting.
ఒక భార్య భర్త ఎప్పుడు గొడవ పడుతున్నారు. And one day this wife said, ఒకరోజు ఈ భార్య చెప్పింది, I am finished with you. I don't want to live with you anymore. ఇక నీతో నేనేమాత్రం నివసించలేను, నేను విసిగిపోయాను అంటున్నది. You are a big trouble. నీవు గొప్ప సమస్యకారువు. I am going to run away from you, escape from you. నీ నుంచి నేను పారిపోవాలనుకుంటున్నాను, తప్పించుకోవాలనుకుంటున్నాను. I am going to my own home. నా సొంత ఇంటికి వెళ్ళబోతున్నాను. Bye bye. నేను No more వెళ్ళిపోను with you. ఇంక నేనేమాత్రం నీతో జీవించను అంటున్నాను. But I want to take the vessels and few things that I brought from my father's home. కానీ నా తండ్రి ఇంటి నుంచి కొన్ని తెచ్చిన ఆ పాత్రలు గిన్నెలు అవి నేను తీసుకొని వెళ్తాను అంటున్నది. So she took a big basket ఒక పెద్ద గంప తీసుకున్నది. and she kept all her vessels and pots that she brought from her own home and put it in that big basket. ఆమె తండ్రి ఇంటి నుంచి ఏవైతే గిన్నెలు పాత్రలు అవన్నీ తెచ్చిందో అవన్నీ కూడా ఈ సంచిలో పెట్టింది. Very heavy basket. ఇవి చాలా బరువైనవి. But then she thought, I must tell my neighbors bye bye because I'm going away. కానీ ఆమె ఏమనుకున్నదంటే నేను వెళ్ళిపోయే ముందు నా పొరుగు వారికి కూడా వీడ్కోలు చెప్పాలి అనుకున్నది. So she went to all her neighbors. తమ పొరుగు వారి వద్దకు వెళ్ళింది. I am going away, I am not coming back, I cannot live with my husband here. నా భర్తతో నేను జీవించలేను, నేను వెళ్ళిపోతున్నాను, తిరిగి రాను అని చెప్తున్నది. I will go to my father's house and live peacefully now. నా తండ్రి ఇంటికి వెళ్ళి శాంతికరంగా జీవిస్తాను అంటున్నది. So she took the basket on her head and she walked. ఆమె ఆ సంచి ఆ గంపను తల మీద పెట్టుకొని నడుస్తూ ఉన్నది. Finally she reached her own home. చివరిగా ఆమె ఇంటికి చేరుకున్నది. And she put the basket down. అక్కడ ఆ గంప దించి కింద పెట్టింది. When she opened the basket, the husband is sitting inside the basket. ఆ గంప తెరిచి చూచినప్పుడు ఆ గంపలో ఆమె భర్త కూర్చున్నాడు. You are here also? అప్పుడు ఆమె అనింది, నువ్వు ఇక్కడ కూడా ఉన్నావా అని. See, when she went to say bye bye to the neighbors, the husband got into the basket. ఆమె ఎప్పుడైతే తన పొరుగు వారితో వీడ్కోలు చెప్పడానికి వెళ్ళిందో అప్పుడు ఆ భర్త ఆ గంపలో కూర్చున్నాడు. Now what is the meaning of that story? దాని అర్థం ఏంటి? You cannot run away from trouble. Wherever you go, trouble will come with you. కాబట్టి సమస్యల నుంచి మనం ఎప్పుడు దూరంగా వెళ్ళిపోలేము. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. If you think, oh, Pulivendula is a difficult place, I will go to Kadapa and live there. నేను పులివెందుల్లో నివసించలేను, కష్టమైన ప్రాంతం ఇది, కడపకు వెళ్ళి జీవిస్తాను అనుకుంటే I will go to Vijayawada and all my problems will be over. నేను విజయవాడకు వెళ్తాను, నా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటే You will have other problems there. అక్కడ ఇంకొక సమస్యలు ప్రారంభమవుతాయి. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you cannot avoid or run away from life's difficulties and problems wherever you go. నీవెక్కడికి వెళ్ళినా జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి శ్రమల నుంచి తప్పించుకోలేవు. The Bible teaches that it is common to all men. ఇది మనుష్యులందరికీ సహజంగా కలిగేదని బైబిల్ బోధిస్తున్నది. Now tonight we are going to talk about the reasons for these problems. Why is suffering in human life? ఈ రాత్రి కాలంలో ఈ సమస్యల యొక్క కారణం ఏంది, మానవ జాతికి సమస్యలు ఎందుకు వచ్చాయి అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. There are many reasons. We will look into only a few today and we will continue tomorrow. అనేక కారణాలు ఉన్నాయి, కొన్ని ఈ రాత్రి కాలం చూద్దాం, మిగతావి రేపు చూద్దాం. Then we will talk about how to handle these problems. తర్వాత ఈ సమస్యలతో ఎలాగ వ్యవహరించాలి అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. What are the blessings in these problems? ఈ సమస్యల్లో మనకున్న ఆశీర్వాదాలు ఏంటియో చూద్దాం. And what is the help that God has promised to us in these problems so that we will not be discouraged by these problems? ఈ సమస్యల మధ్య దేవుడు మనకు ఎలాగో సహాయం చేస్తాడో అలాగ సహాయం చేయటం ద్వారా మనం ఏమాత్రము నిరుత్సాహానికి లోనవ్వము. Why suffering? సమస్యలకు కారణం ఏంటి? Reason number 1. మొదటి కారణం, all of you know that reason. మీకు అందరికీ ఆ కారణం తెలిసే ఉంటుంది. The reason is sin. దానికి కారణం పాపం. Come to Romans chapter 5. రోమా పత్రిక 5వ అధ్యాయానికి రండి and verse 12. 12వ వచనానికి రండి. Through one man sin entered the world, and death through sin, and thus death spread to all men.
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. Through one man, you know who that man is? That is Adam. Sin entered the world. ఒక్క మనుష్యుని ద్వారా, ఆ మనుష్యుడు ఎవరో మనకు తెలుసు కదా, ఆదాము. అతని ద్వారా పాపము ప్రవేశించింది. And through sin, death entered the world. పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. And all the other sufferings and troubles along with it. దానితో పాటు అన్ని సమస్యలు, శ్రమలు వచ్చాయి. So what is the first reason for suffering and troubles in the world? లోకంలో జరుగుతున్న ఇబ్బందులు, శ్రమలకు కారణము, మొదటి కారణం ఏంటిది? That is man's sin. అది మానవుని యొక్క పాపము. That is a general reason. ఇది సాధారణ కారణం. Sickness entered the world because of sin. ఈ వ్యాధి అనేది పాపం నుంచి లోకంలో ప్రవేశించింది. Now that doesn't mean that if you are sick it is your personal sin. That's not the meaning. నీవు రోగగ్రస్తుడు అయితే పాపమే అనే కారణం అని చెప్పలేం. No, you cannot say that it is your personal sin. ఇది నీ వ్యక్తిగత పాపము యొక్క ఫలితం అని చెప్పలేం. Suppose somebody gets cancer. ఎవరికైనా క్యాన్సర్ వచ్చినట్లయితే Don't say, oh, that is because of your sin. అతని పాపమును బట్టి అని చెప్పటానికి వీల్లేదు. That is because of your sin, personal sin. Don't say that. నీ వ్యక్తిగత పాపాన్ని బట్టి వచ్చింది అని చెప్పకూడదు. That is a result of human sin which is general to all the people in the world. దీని యొక్క కారణం ఏంటిదంటే మానవులందరూ చేసిన పాపమును బట్టి అందరికీ సాధారణంగా కలుగు ఫలితాన్ని బట్టి వచ్చింది. You may not be personally responsible for that sickness or death, but it is a result of the general sin of the human race. ఈ రోగము, ఈ మరణము రావటానికి నీవు వ్యక్తిగతంగా ఏ బాధ్యత వహించడం కాదు, కానీ ఇది అందరికీ వారందరూ చేసిన పాపాన్ని బట్టి కలిగిన ఫలితం. Why do people die? ఎందుకు మనుషులు మరణిస్తున్నారు? Because of sin. పాపాన్ని బట్టే. Why are there wars and battles in the world? లోకంలో యుద్ధాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? Because of sin. పాపాన్ని బట్టే. Why there is fighting among people? ఆ మనుషుల మధ్య ఘర్షణలు ఎందుకు తలెత్తున్నాయి? Why do people drink and take drugs and destroy themselves? తమను తాము మద్యం ద్వారా, మత్తు పదార్థాల ద్వారా నాశనం ఎందుకు చేసుకుంటున్నారు మనుషులు? Why there are quarrels and troubles all over the world? ప్రపంచవ్యాప్తంగా సమస్యలు, ఘర్షణలు, విభేదాలు ఎందుకున్నాయి? Because of human sin. ఎందుకంటే మానవుని యొక్క పాపాన్ని బట్టి. So the primary reason for all the troubles in the world we can say is because of sin. కాబట్టి లోకంలో ఉన్న సమస్యలకన్నిటికీ మూల కారణము పాపం అని చెప్పవచ్చు. Because man was separated from his creator because of sin. పాపాన్ని బట్టి మానవుడు తన సృష్టికర్త నుంచి వేరైపోయాడు. And as a result of that, all sorts of trouble and sufferings and death came upon humanity. దాని ఫలితంగా అనేక సమస్యలు, మరణము మానవ జాతి మీద వచ్చాయి. So we need to realize that all the trouble in the world, the basic reason is human sin. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మానవ జాతి యొక్క సమస్యలన్నిటికీ మూల కారణము పాపమే. And Christ Jesus came into the world to save us from our sins. యేసుక్రీస్తు మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. We have redemption from the punishment of sin, which is eternal hell. ఆ నిత్య నరకము పాపమును బట్టి వచ్చే ఫలితం అయినట్టుగా దాని నుంచి మనల్ని విమోచించాడు. That is the worst result of sin, eternal death. ఈ నిత్య మరణం అనేది పాపమునకు వచ్చే అంత్య ఫలితం. Not only physical death, భౌతిక మరణం మాత్రమే కాదు, but eternal separation from God in hell. That is the worst result of sin. నరకంలో దేవుని నుంచి నిత్యముగా వేరైపోవటం అనేది అది అంతిమ ఫలితం. And Christ came to save us from that.
దాన్ని నుంచి విడిపించటానికి, రక్షించటానికి క్రీస్తు వచ్చాడు. Anyone who acknowledges that he is a sinner ఎవరైతే తాను పాపినని అంగీకరిస్తాడో and believes that the Lord Jesus died for his sins తన పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడని విశ్వసిస్తాడో and turns away from his and turns to the Lord Jesus for forgiveness of sins, ఈ పాపముల నుంచి వేరే తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగి క్షమాపణ అడుగుతాడో, and those who receive the Lord Jesus by faith, their sins are forgiven. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తును అంగీకరించిన పిదప అతని పాపముల నుంచి అతనికి మారు మనసు లభిస్తుంది. They are delivered from the worst result of sin, which is hell. ఈ నరకాగ్ని అనేది పాపమునకు వచ్చే అంతిమ ఫలితమైనట్టుగా దాని నుంచి అతడు విడిపింపబడతాడు. What do we read in Romans 8:1? రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదువుతాం? Now therefore there is no condemnation to them who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. The worst result of sin is eternal death or eternal hell. పాపం యొక్క అంతిమ ఫలితము నిత్య మరణము, నిత్య నరకాగ్ని. But those who have trusted the Lord Jesus for the forgiveness of their sins, they are delivered from that eternal death. తమ పాపముల క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఆ నిత్య మరణం నుంచి తప్పించబడతారు. John 3:16 says, those who believe in the Lord Jesus will not perish but have everlasting life. యోహాను సువార్త 3:16లో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు మరి ఏ మాత్రము నశింపక నిత్య జీవం పొందుతారని చెప్పబడింది. John 3:36 says, he who believeth on the Son hath eternal life. యోహాను సువార్త 3:36లో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పబడుతుంది. John 5:24 says, he is passed from death unto life. యోహాను సువార్త 5:24లో అతడు మరణములో నుంచి జీవంలోనికి ప్రవేశించి ఉన్నాడు అని చెప్తున్నాడు. Romans 8:1 says, if you are in Christ, if you have trusted Christ, no more condemnation, punishment for you. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో నీవు క్రీస్తులో ఉన్నట్లయితే నీకు ఏ మాత్రము శిక్ష లేదు అని చెప్తున్నాడు. So those who have accepted the Lord Jesus personally, they are delivered from the worst result of sin. అందువలన ఎవరైతే వ్యక్తిగతంగా యేసుక్రీస్తును అంగీకరించారో వారు పాపం యొక్క అంతిమ ఫలితాన్ని నుంచి తప్పించబడతారు. Before I go on, let me ask you this question. నేను ముందుకు సాగుతుండగా ఒక ప్రశ్న మీకు వేస్తాను. Have you been saved from eternal hell? ఈ నిత్య నరకం నుంచి నీవు రక్షించబడ్డావా? Have you been saved from eternal punishment, which is the result of sin? పాపం నుంచి వచ్చిన ఈ నిత్య శిక్ష నుంచి నీవు తప్పించబడ్డావా? If there is anyone whose sins are not yet forgiven, ఇంకా ఎవరి పాపములైనా ఇంకా క్షమించబడకపోతే, if you are still under God's condemnation, ఇంకా దేవుని శిక్షా విధిలో ఉన్నట్లయితే tonight you can be delivered. ఈ రాత్రి నీవు తప్పించబడగలుగుతున్నావు. From the worst result of sin, you can have a deliverance tonight. ఈ అంతిమ ఫలితము పాపం యొక్క ఫలితం అవుతుండగా దాని నుంచి నీవు తప్పించుకునే అవకాశం ఉన్నది. Wherever you are seated, నీవు ఎక్కడ కూర్చున్నప్పుడు from the depth of your heart, నీ హృదయాంతరంగాల్లో నుంచి you cry out to God and say, ప్రభువుకు నీవు మొరపెట్టి చెప్పు, oh God, I am a sinner. ప్రభువా నేను పాపిని, I deserve eternal punishment, eternal hell for my sin. నా పాపములు బట్టి నేను నిత్య శిక్షకు నిత్య నరకాగ్నికి పాత్రుడను. But I believe the Lord Jesus took my punishment. కానీ యేసుక్రీస్తు నా శిక్షను తీసుకున్నాడు. I trust him to forgive my sin. నా పాపములు క్షమించబడాలని ఆయన నమ్ముతున్నాను. I accept him as my savior into my heart. ఆయనను నా హృదయంలోనికి నా రక్షకునిగా తీసుకుంటున్నాను. Lord Jesus, save me a sinner. ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు. If you will make that your prayer, ఇది నీ ప్రార్థన అయి ఉంటే your judgment is gone. నీ మీద ఉన్న తీర్పు తీసివేయబడుతుంది. You will not go to hell. నీవు నరకాగ్నికి వెళ్ళవు. That is the result of what the Lord Jesus did on the cross. శిలువలో యేసుక్రీస్తు చేసిన దానికి వచ్చే ఫలితం ఇదే. Even then you will still physically die. నీవు భౌతికంగా చనిపోయినప్పటికీ కూడా Your spiritual death is over, but you will physically die. నీ ఆత్మీయ మరణం అయిపోయింది, కానీ భౌతికంగా చనిపోయినట్లయితే
people who are alive when the Lord Jesus returns, they will not die. ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే సజీవులుగా ఉంటారో వారు చనిపోరు. All the others will die. కానీ మిగతా వారందరూ కూడా చనిపోతారు. If the coming of the Lord tarries, all of us are going to die. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే మనం అందరం కూడా చనిపోతాం. Physical death will still be there. భౌతిక మరణం ఇంకా ఉంటుంది. Only when the Lord comes and inaugurates a new era, the physical death will be abolished. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చి ఆ నూతన శకాన్ని ఆరంభిస్తాడో అప్పుడు భౌతిక మరణం ముగిసిపోతుంది. Till then, all of us are physical death. కానీ అప్పటి వరకు మనం అందరం కూడా భౌతిక మరణం అనుభవించాల్సిందే. But we do not have eternal death or spiritual separation from God. కానీ మనకు ఏది ఉండదు అంటే ఆత్మీయ మరణం లేదా దేవుని నుంచి ఎడబాటు అనేది ఉండదు. How many of you are sure tonight that my punishment is gone? ఈ రాత్రి ఎవరు ఈ నిశ్చయిత కలిగి ఉన్నారు? నా శిక్ష తీసివేయబడింది. Even if I die physically, ఒకవేళ నేను భౌతికంగా మరణించినప్పటికీ I will not be punished eternally because my sins are forgiven. నా పాపములు క్షమించబడ్డాయి కాబట్టి నేను నిత్య మరణం పొందను. You know, during the history of persecution, ఈ శ్రమల యొక్క చరిత్రను చూచినట్లయితే I think it was in Rome that this happened. ఇది రోమాలో జరిగిన సంఘటన. One Christian was caught for his faith. ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని బట్టి పట్టుకోబడ్డాడు. And the emperor tried him. You know, he was in the court and the emperor tried him. అతడు ఆ కోర్టులో ఉంటుండగా చక్రవర్తి అతను విచారించాడు. And finally, the emperor or the king gave the verdict. చివరిగా ఆ రాజు లేదా చక్రవర్తి తన తీర్పునిచ్చాడు. You will be punished. నీవు శిక్ష పొందుతావు. That is death. అదేంటంటే మరణం. Then this Christian, he laughed. ఆ క్రైస్తవుడు అది విని నవ్వాడు. He said, ha ha ha, my Bible says to them who are in Christ Jesus, no punishment. ఆయన ఈ విధంగా గట్టిగా నవ్వుతూ నా బైబిల్ ఈ విధంగా చెప్తుంది, క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారికి శిక్షా విధి లేదు. Then what punishment can you give me? ఇలాగుంటే నీవు ఇంకా ఏం శిక్ష ఇవ్వగలవు? You may give me physical punishment, that is death. నీవు నాకు భౌతికంగా శిక్ష ఇవ్వవచ్చు, అది మరణమై ఉండవచ్చు. But my eternal punishment is gone. కానీ నా నిత్య శిక్ష అనేది తీసివేయబడింది. No king in the world can punish me. ఏ రాజు భూలోకంలో నన్ను శిక్షించలేడు. So the first reason for sin, for suffering is human sin. కాబట్టి మన శ్రమలకు మొదటి కారణము పాపం. If your sins are not forgiven, నీ పాపములు క్షమించబడనట్లయితే you have suffering in this world and also in the world to come. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, రాబోయే లోకంలో కూడా శ్రమలు ఉంటాయి. Escape from that. దాని నుంచి తప్పించుకో. Get away from that punishment. ఆ శిక్ష నుంచి నీవు తప్పించుకో. Get away from eternal hell. ఆ నిత్య నరకం నుంచి తప్పించుకొని వెళ్ళు. Get away from eternal separation from God. దేవునికి వేరే ఆ నిత్య ఎడబాటు నుంచి తప్పించుకో. That is the message God is giving to every one of us tonight. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ దేవుడిస్తున్న సందేశం ఇదే. So the first reason for suffering in the world is human sin. లోకములో శ్రమలకు మొదటి కారణము మానవ పాపం. Now let me tell you a second reason. ఇప్పుడు నేను రెండవ కారణాన్ని మీకు చెప్పనివ్వండి. Now we are talking about believers. ఇప్పుడు నేను విశ్వాసుల గురించి మాట్లాడు. Those who have trusted Christ. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించారో, Those who have become God's children. ఎవరైతే దేవుని బిడ్డలు, దేవుని సేవకులయ్యారో, Sometimes they have to undergo sufferings as a result of sins in their life. కొన్నిసార్లు వారు తమ జీవితాల్లోని పాపములను బట్టి శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. Because of entertaining sins, because of not confessing and forsaking sins in their personal life. తమ వ్యక్తిగత జీవితాల్లో పాపముతో జీవించుట ద్వారా
పాపములు ఒప్పుకొనకపోవట ద్వారా ఆ పరిస్థితి వస్తుంది. Now that doesn't affect your salvation. అది నీ రక్షణ ఏమాత్రం ప్రభావితం చేయదు. That doesn't affect you are going to heaven. నీవు పరలోకానికి వెళ్ళేదాన్ని ఏమాత్రం ఆపదు. If you are truly saved, your salvation will never be lost. నీవు నిజంగా రక్షించబడినట్లయితే నీ రక్షణ ఎప్పుడు పోదు. But God will inflict sufferings upon you if you live in sin in this world. కానీ ఈ లోకంలో నీవు పాపములో జీవించినట్లయితే దేవుడు శ్రమను నీ జీవితంలో అనుమతిస్తాడు. In the Bible, that is called discipline. As a father disciplines his child, God disciplines his children. బైబిల్లో ఇది క్రమశిక్షణ అని చెప్పబడింది. తండ్రి కుమారుని ఎలాగూ శిక్షిస్తాడో అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు. Let us read that in Hebrews chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దాన్ని చదువుదాం. And in Hebrews 12 verses 7 to 11 we read about this parental discipline that he gives to his own children. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వరకు దేవుడు తండ్రిగా మనకిచ్చే ఆ క్రమశిక్షణను చూద్దాం. Let's read that. చదువుదాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎల్లా దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. This passage tells us that because God loves us as a father does his child, that is why he disciplines us. ఈ భాగంలో మనం చూస్తున్నది ఏంటంటే కుమారుడు తండ్రి చేత ప్రేమించబడి ఎలాగూ శిక్షించబడతాడో అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూ శిక్షిస్తున్నాడు. That we may be partakers of his holiness. ఎందుకంటే తన పరిశుద్ధతలో మనం పాలిభాగస్తులు కావాలని. God wants us to live holy lives. దేవుడు మన అందరం కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు. God wants us to manifest his holiness through our life. మన జీవితాల్లో ఆయన యొక్క పరిశుద్ధతను కనబరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. So if you live unholy lives, నీవు అపవిత్రమైన జీవితాన్ని కనుక జీవించినట్లయితే in any area of your life, నీ జీవితంలో ఏ అంశంలో కూడా అలాగున్నట్లయితే what will God do? దేవుడు ఏం చేస్తాడు? God will use that rod on you. దేవుడు ఆ శిక్షా దండాన్ని నీ మీద వాడతాడు. Why does he do that? ఎందుకు ఆ విధంగా Is చేస్తాడు? it because he hates us? ఆయన మనల్ని ద్వేషిస్తున్న దాన్ని బట్ట? No, it is because he loves us. కాదు కాదు, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. Why do we discipline our children? మన పిల్లల్ని మనం ఎందుకు శిక్షిస్తూ ఉంటాం? So that they will become good. ఎందుకంటే వారు మంచివారు కావాలని. So that their life will be blessed. వారి జీవితం దీవించబడాలని. In the same way, అదే విధంగా our heavenly Father also will allow certain sufferings and difficulties to come into our life in order to discipline us. మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మన పరలోకపు తండ్రి కొన్ని సమస్యలను శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడు. Now when you see suffering in the life of somebody else, you have no business to say, oh, the Lord is chastening him. Don't say that. ఎవరి జీవితంలోనైనా శ్రమలు ఇబ్బందులు చూచినట్లయితే నీవు దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు అని చెప్పడానికి ఏమాత్రం అర్హుడవు కాదు. అలాగ చెప్పవద్దు. Don't judge other people. ఎవరిని కూడా తీర్పు తీర్చవద్దు. This is to judge yourself. ఇది నీకు నీవే తీర్పు తీర్చుకొంటకు. Don't judge your sister or your brother. నీ సహోదరునికి కానీ నీ సహోదరికి కానీ తీర్పు తీర్చవద్దు. But if you are having suffering, difficulty in your life, నీ జీవితంలో శ్రమ కానీ ఇబ్బంది కానీ ఉన్నట్లయితే you should look into your own life. నీ జీవితాన్ని నీవే తొంగి చూసుకోవాలి. Is this suffering because of any sin in my life? నా జీవితంలో ఏదైనా పాపాన్ని బట్టి ఈ శ్రమ వచ్చిందా అని. Is there any disobedience in my life? నా జీవితంలో ఏదైనా అవిధేయత ఉన్నదా అని. Is there anything that I have not confessed, any sin that I have not judged? ఏ పాపమైనా ఇంకా నా జీవితంలో ఒప్పుకొనకుండా ఉన్నదా, తీర్పు తీర్చబడకుండా ఉన్నదా అని
You should search your own heart. నీ హృదయాన్ని నీవే పరిశీలించుకోవాలి. Tonight I want you to do that. ఈ రాత్రి కాలం నీవు ఆ పని చేయాలని నేను కోరుతున్నాను. Some sickness in your life, నీ జీవితంలో ఉంటున్న కొన్ని రోగాలు, poverty in your life, కొన్ని దారిద్ర్యతలు, some mental difficulty in your life, కొన్ని మానసిక కష్టాలు, some big problem in your family. నీ కుటుంబంలో కొన్ని పెద్ద సమస్యలు, All of them need not be the result of your sin, అవన్నీ కూడా నీ పాపం యొక్క ఫలితం అయి ఉండకపోవచ్చు. but some of them may be the result of some sin that you are hiding in your life. కానీ వాటిలో కొన్ని నీ జీవితంలో ఇంకా దాచబడి ఉన్న పాపం యొక్క ఫలితమై ఉండవచ్చు. Your elders don't know about it. మీ పెద్దలకు అవి ఏమాత్రం తెలియకపోవచ్చు. Maybe even your husband doesn't know. నీ భర్తకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. Your wife doesn't know. నీ భార్యకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. But you know. కానీ నీకు తెలుసు. Is there anything like that in your life? నీ జీవితంలో ఎలాగైనా ఉన్నదా? Any sin that you have not confessed? ఏదైనా ఒప్పుకొనని పాపం ఉన్నదా? You know it is sin. అది పాపం అని నీకు తెలుసు. Maybe a wrong relationship with somebody. ఎవరితో అయినా అనైతిక సంబంధం అయి ఉండవచ్చు. Maybe a bitter spirit towards somebody. ఎవరి పట్లైనా ద్వేష స్వభావం అయి ఉండవచ్చు. Maybe an unforgiving attitude to somebody. ఎవరి పట్లనైనా క్షమించలేని స్వభావం అయి ఉండవచ్చు. Maybe some problem that you have not settled in your life. నీ జీవితంలో ఇంకా పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉండవచ్చు. Because you are continuing in that, కానీ దానిలో నీవు కొనసాగుతున్నావు కాబట్టి the Lord has taken the road on your life. ఆ ప్రభు నీ జీవితంలో ఆ శిక్షా దండాన్ని He తీసుకున్నాడు. is spanking you నిన్ను ఆయన ఆ విధంగా కొడుతున్నాడు. so that you will repent, నీవు పశ్చాత్తాపపడాలని చేస్తున్నాడు. so that you will confess your sin. ఆ విధంగా నీవు పాపాన్ని ఒప్పుకోవాలని కోరుతున్నాడు. In 1 John 1:9 we read, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, if we confess our sins, he is faithful and just to forgive us and cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, check your own life. నీ జీవితాన్ని నీవే పరిశీలించుకో. Are you entertaining any sin in your life? నీ హృదయంలో ఏదైనా పాపాన్ని నీవు అనుమతిస్తున్నావా? That may be the reason for your suffering. నీ శ్రమకు అది కారణమై ఉండవచ్చు. All suffering may not be because of sin, అన్ని శ్రమలు కూడా పాపం యొక్క ఫలితం అయి ఉండకపోవచ్చు, కానీ but some sufferings may be a result of the chastening, disciplining hand of God. కానీ కొన్ని శ్రమల యొక్క ఫలితం ఏదైతే ఉన్నదో అది దేవుని యొక్క శిక్షాదండం యొక్క ఫలితమై ఉండవచ్చు. If you confess and forsake నీవు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే, and turn away from it, వాటి నుంచి నీ వీపు చూపించినట్లయితే God will forgive you. దేవుడు నిన్ను క్షమిస్తాడు. God will solve your problem. నీ సమస్యలను దేవుడు పరిష్కరిస్తాడు. God will give you grace and strength. దేవుడు నీకు కృపను బలాన్ని ఇస్తాడు. But as a believer, if you continue in your sin కానీ విశ్వాసిగా నీవు ఇంకా పాపంలో కొనసాగినట్లయితే and refuse to confess it, ఆ పాపమును ఒప్పుకోవటానికి తిరస్కరించినట్లయితే, do you know what can happen? ఏమి జరుగుతుందో నీకు తెలుసా? He may take your life. నీ జీవితాన్ని ఆయన తీసుకోవచ్చు. He may put you to death. ఆయన నిన్ను మరణానికి అప్పగించవచ్చు. Did you know that? నీకు ఆ విషయం తెలుసా? The Lord may decide it is better to stop the life of this person on this earth so that he will not continue in sin. దేవుడు ఈ మనిషి యొక్క జీవితాన్ని ముగిస్తే ఇక ఆ పాపంలో కొనసాగడు అనే నిర్ణయాన్ని తీసుకొనవచ్చు. And God puts an end to your life. అప్పుడు దేవుడు నీ జీవితానికి ముగింపు పలుకుతాడు. Here also we cannot judge one another. ఇక్కడ కూడా ఎవరిని మనం తీర్పు తీర్చజాలము. God is the only one who knows about this. దేవునికి మాత్రమే ఇది తెలుసు. If you continue in sin, నీవు పాపంలో కొనసాగినట్లయితే, sometimes as a last resort the Lord may decide to put an end to your earthly life. చివరిగా దేవుడు మరి అంతిమ పరిష్కారంగా ఈ భౌతిక జీవితాన్ని నీకు ముగింపు చేయవచ్చు. You die before your time. నీ సమయం కంటే ముందే నీవు మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. Please don't die before your time.
నీ సమయం కంటే నియమింపబడిన కాలం కంటే ముందే మరణించవద్దు. God has planned some years for you. నీ కొరకు దేవుడు కొన్ని సంవత్సరాలను ఉద్దేశించాడు. Fulfill God's plan all those years of your life. ఆ జీవిత దినాలన్నిట్లో, సంవత్సరాలన్నిట్లో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చు. But if you walk in disobedience, లేనట్లయితే లేదా నీవు అవిధేయతగా refuse to listen to God, దేవుని మాట వినటానికి తిరస్కరించినట్లయితే God may decide to put an end to your life. నీ జీవితానికి ముగింపు పలకటానికి దేవుడు నిర్ణయం తీసుకోవచ్చు. In 1 Corinthians chapter 11 verse 32 we read that. మొదటి కొరింథీ పత్రిక 11:32లో మనం ఆ మాట చదువుతాం. You know, we read about the Lord's Supper here. ఇక్కడ ప్రభు యొక్క బల్లను గురించి మనం చదువుతున్నాం. And in verse 29, 11:29, 11:29లో we read, he who eats and drinks in an unworthy manner eats and drinks judgment to himself. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Verse 30, for this reason many are weak and sick among you and many sleep. 30వ వచనంలో ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. If you continue in sin, నీవు పాపములో కొనసాగినట్లయితే, at the same time take part from the Lord's table, అదే సమయంలో ప్రభు యొక్క బల్లలో పాలు పొందినట్లయితే, and you continue that lifestyle for so long time, ఆ విధంగా నీ జీవిత శైలిని అలాగే అనేక సంవత్సరాలు కొనసాగించినట్లయితే, this verse says God may cause weakness, sickness or even death in your life. ఈ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే అనేకులు బలహీనులు రోగులుగా ఉంటారు, చాలా మంది నిద్రిస్తారు అని చెప్తున్నాడు. How many of you want to die like that? ఈ విధంగా మరణించాలని ఎవరు కోరుకుంటారు మీలో? How many of you want to die as a disciplinary measure? ఒక క్రమశిక్షణ ఫలితాన్ని బట్టి వచ్చిన మరణాన్ని అనుభవించాలని ఎవరు కోరుకుంటారు? I am sure nobody wants to die. ఎవరు ఆ విధంగా కోరుకోరని నేను నమ్ముతున్నాను. Confess your sin. నీ పాపములను ఒప్పుకో. Now look at verse 31. 31వ వచనం చూడండి. Verse 32. 32వ వచనం. 31 and 32. For if we would judge ourselves, we will not be judged. 31, 32లో అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. If you judge yourself, నీకు నీవే తీర్పు తీర్చుకున్నట్లయితే, that means if you confess your sin, దాని అర్థము నీ పాపమును ఒప్పుకున్నట్లయితే, then God has no need to judge you. అప్పుడు దేవునికి నీ జీవితంలో తీర్పు తీర్చడానికి అవసరం ఉండదు. See verse 32. 32వ వచనం చూడండి. But when we are judged, we are chastened by the Lord, that we may not be condemned with the world. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. If you don't judge yourself, నీకు నీవే విమర్శ చేసుకోపోనట్లయితే, the Lord will chasten you. ప్రభువు నిన్ను శిక్షిస్తాడు. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if we continue in a life of sin, పాపముతో కూడిన జీవితంలో ఇంకా కొనసాగినట్లయితే, your salvation is not lost, నీ రక్షణ ఎక్కడికి పోదు, but the Lord will use the rod of chastisement on your life. కానీ నీ జీవితంలో దేవుడు తన శిక్షా దండాన్ని ఉపయోగిస్తాడు. Certain troubles in your family, కొన్ని కుటుంబంలో సమస్యలు వస్తాయి. certain troubles in your body, నీ శరీరంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. it may be because of your sin. అది ఒకవేళ నీ పాపం యొక్క కారణాన్ని బట్టి కావచ్చు. Others don't know, but you know that. ఇతరులకు అది తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. Search your own heart. నీ హృదయాన్ని నీవే If పరిశీలించు. there is any unconfessed sin, ఇంకా ఒప్పుకొనని పాపాలు ఉన్నాయా? confess it before God. వాటిని ప్రభు ఎదుట ఒప్పుకో. He will forgive you. అప్పుడు నిన్ను ఆయన క్షమిస్తాడు. But if you continue in sin, ఒకవేళ నీవు ఇంకా పాపంలో కొనసాగినట్లయితే, the Lord may even cut short your lifespan. నీ జీవిత కాలాన్ని దేవుడు మధ్యలోనే ముగించి వేయవచ్చు. So why suffering in the world? లోకంలో సమస్యలు, శ్రమలు ఎందుకు? Reason number 1, human sin. మొదటి కారణం పాపము. War and death and so many other troubles because of sin. యుద్ధాలు, మరణాలు, అనేక సమస్యలు పాపమును బట్టే వస్తున్నాయి. Reason number 2, రెండవ కారణం, in a believer's life there can be suffering as a means of chastisement. విశ్వాసి జీవితంలో దేవుడు శిక్షా దండాన్ని ఉపయోగించుటను బట్టి శ్రమలు రావచ్చు.
God willing, we will continue tomorrow. ప్రభు చిత్తమైతే మనం రేపటి దినాన కొనసాగిద్దాం. Search your heart and settle your matters with God. నీ హృదయాన్ని నీవు పరిశీలించుకొని విషయాలను దేవుని యొద్ద పరిష్కరించుకో. May God bless these words to us. మన కొరకు దేవుడు ఈ మాటలను దీవించునుగాక. Amen. ఆమేన్. మనము విన్న రమ్యమైన వర్తమానము నిమిత్తమై ప్రభువుని